దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ఉన్న మెస్సయ, ధర్మశాస్త్రములోను మోషే అదేవిధంగా ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పినో ఆయనను మేము కనుగొన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో పిలుపు తోటి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రమును ప్రవక్తలు యోహాను సువార్త 1వ అధ్యాయంలో పిలుపు నతానేలుతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము, ఆ మెస్సియాను మేము కనుగొన్నాం. ధర్మశాస్త్రమును పిలుపు నతానేలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ధర్మశాస్త్రము అనంటే 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రము కాదు. విశ్వాసి ఏ విధంగా జీవించాలి, దేవుని నమ్ముకున్నవాడు ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఏ విధంగా దేవుని సన్నిధికి రావాలి, ఏ విధంగా దేవుని దీవెనలు పొందుకోవాలి, ఏ విధంగా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, ఒక క్రమమును, ఒక మర్యాదను, ఒక పద్ధతిని, ఒక విధులను చూపించేది ధర్మశాస్త్రం. ప్రతి దేశానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక లా ఉంటుంది. ఆ దేశము ఆ లా ప్రకారము ఆ దేశంలో ఉన్న ప్రజలు నివాసం చేయాలి. ఆ లా ప్రకారము చేయకపోతే వాళ్ళు ఏమవుతారనగా నేరస్తులు అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చట్టాన్ని అతిక్రమించడం వల్ల, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటం వల్ల వారు ఏమవుతారనగా నేరస్తులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రములో మెస్సియా గురించి రాయబడినది. సో ఇందాక మనం చూసాము, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు కాదు, ఒక పలకమైన 5 ఆజ్ఞలు, ఇంకో పలకమైన 5 ఆజ్ఞలు. సినాయి కొండమినికి మోషేను దేవుడు పిలిచి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుడు తన స్వహస్తముతో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల పలకలను పట్టుకొచ్చాడు మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి. కానీ ఆ 10 ఆజ్ఞలే కాదు, ఇంకా చాలా కట్టడాలను, విధులను, న్యాయమును, ధర్మమును, దేవునికి ప్రాయశ్చిత్తం, నువ్వు పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటిది, ఇవన్నీ రాశాడు మోషే. సృష్టి ఎలా నిర్మించబడింది, ఎలా సృజించబడింది, మానవుడు ఎలా నిర్మించబడ్డాడు, ఇవన్నీ రాశాడు. ఆదికాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలను మోషే రాశాడు. ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రము అంటారు బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడి నుండి ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రూతు, ఇవన్నీ కూడా మలాకి వరకు ప్రవక్తల లేఖనములు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తల లేఖనములు ఎవరిని గురించి రాసినాయో ఆయనను మేము కనుగొన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ధర్మశాస్త్రములో మనం చూస్తాం ఇక్కడ 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 16వ లేఖనంకి వెళ్ళి చదువుకుంటే ఇక్కడ చూడండి, దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రాపసి ఎవరు చెప్తున్నారు అనంటే బీలాము అనే ఒక ప్రవక్త చెప్తున్నాడు. వాస్తవానికి బీలాము ఎందుకు వచ్చాడు అనంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చాడు, బహుమతి పొందడానికి వచ్చాడు. బాలాకు రాజు మోయాబీలను పరిపాలిస్తున్న బాలాకు రాజు బీలాము ప్రవక్తను పిలిపించాడు. ఎందుకంటే బీలాము ఏది మాట్లాడితే అది దీవెన, బిలాము ఏది మాట్లాడితే అది ఆశీర్వాదం.
బిలాము మాట్లాడిన మాటలను దేవుడు స్థిరపరుస్తున్నాడు. మోయాబీలకు ప్రవక్త బిలాము, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ బిలాము ఆయన అంటున్నాడు, ఆయన దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అంటే వార్త అనగా న్యూస్. దేవవాక్యం విన్న వాని గురించి చెప్తున్నాను, మహోన్నతుని గురించి నేను చెప్తున్నాను. నేను పరవశుడనై కన్నులు తెరిచాను. నేను సర్వశక్తుని దర్శనమును పొందాను. కుల దర్శనాన్ని పొందుకున్నాడు బిలాము, సర్వశక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుని యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను అంటున్నాడు. ఆల్ పవర్స్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దర్శనాన్ని నేను పొందుకున్నాను. నేను ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. హల్లెలూయా. సర్వశక్తిని నేను చూస్తున్నాను, మహోన్నతుని నేను చూస్తున్నాను, కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా ఆయన నాకు కనబడతలేదు. సర్వశక్తుడు, ఏ దేవునైతే సర్వశక్తుడు అంటున్నామో అనగా సర్వము శక్తి, సర్వశక్తిమంతుడు ఆయన. ఈరోజు ఏ విధంగా సర్వశక్తుడు ఉన్నాడో ఆయన ప్రస్తుతం అనగా బిలాము కాలంలో ఏ విధంగా సర్వశక్తిగా ఉన్నాడో ఈ విధంగా ఆయన కనబడతలేడు. ఆయన డిఫరెంట్గా కనబడుతున్నాడు. ఆయన ఏ విధంగా కనబడుతున్నాడు? ఆయన సర్వశక్తుడు, మహోన్నతుడు. ఏ విధంగా కనబడుతున్నాడు? బిలాము కాలంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆయన కనబడటం లేదు. ఆయన ప్రస్తుతము ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నట్టు కానీ సమీపమున ఉన్నట్టు కాదు. సంవత్సరాలు రావాలైనా కొంచెం 1000 సంవత్సరాలు రావాలి. ఏ కాలంలో ఆ సర్వశక్తి మంతుని నేను చూస్తున్నా, నేను ఆ మహోన్నతుడైన దేవుని నేను చూస్తున్నా, నేను సర్వశక్తి గల దేవుని నేను చూస్తున్నాను నేను. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా లేడు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సమీపంగా ఉన్నాడు, కానీ ఆయన చాలా దూరంగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి ప్రవచనం చెప్తున్నాడు ఇక్కడ బిలాము ప్రవక్త? ప్రియ సోదరి సోదరుడా, గమనించండి. ప్రపంచంలో యూనివర్సల్గా సర్వశక్తిమంతుడు ఒకడే. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని అయితే ఆరాధించారో ఆ దేవుడు సర్వశక్తిమంతుడు అయినాడు. మోషే ఏ దేవుని ఆరాధించాడో ఆ దేవుడు సర్వశక్తిమంతుడు అయినాడు. అబ్రహాము ఏ దేవుని ఆరాధించాడో ఆయన సర్వశక్తిమంతుడు అయినాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు సర్వశక్తుడు, రాలేదా? 17వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనట్టు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమని. హల్లెలూయా. అబ్రహాము 99 సంవత్సరంలో వయసున్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె యొక్క కాలంలో యెహోవా ఆయన యొద్దకు వచ్చి ఆ యెహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే అబ్రహాము తోటి, నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. అంటే అబ్రహాము ఏ దేవుని అయితే ఆరాధన చేశాడో, అబ్రహాము ఏ దేవుని అయితే మొరబెట్టాడో, అబ్రహామును ఏ దేవుడైతే పిలిచాడో, అబ్రహామును ఏ దేవుడైతే దీవించాడో, అబ్రహామును ఏ దేవుడైతే ఆస్వాదించాడో ఆ దేవుడు 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. అవునా అండి? ఇక్కడ బిలాము ఏమని చెప్తున్నాడు? ఆయన సర్వశక్తుని నేను చూస్తున్నాను, మహోన్నతుని నేను చూస్తున్నాను, ఇప్పుడు ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆయన నేను చూడటంలో ఎవరు సర్వశక్తిమంతుడు? బిలాము కనిపించిన సర్వశక్తిమంతుడు ఎవరు? బిలాముకు కనిపించిన ఆ మహోన్నతుడు ఎవరు? అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడిన దేవుడు కాదా? అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహామును దీవించిన దేవుడు కాదా? అబ్రహామును పిలిచిన దేవుడు కాదా? అబ్రహామును ఆస్వాదించిన దేవుడు కాదా? అబ్రహామును నడిపించిన దేవుడు కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు ఆయన?
సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రం, తూర్పు దేశపు జ్ఞానులు తూర్పునొక నక్షత్రంను చూసి ఆయనను ఆరాధించేందుకు వచ్చారు. ఎక్కడ నడిపించింది ఆ నక్షత్రము? పశువుల తొట్టిలో ఉన్న పుట్టి కనీసం ఆ పశువుల తొట్టిలో ఉన్న ఆ శిశువైన యేసు క్రీస్తు యొద్దకు ఆ నక్షత్రం నడిపించింది. ఆ ముగ్గురు జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానుల వారు మెస్సియా యొద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండం, రాజు యొక్క అధికారం ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతంలోను కొట్టును, కలహవీరులందరూ నాశనము చేయును. ఏదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారిని స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పరిపాలించే ఒక రాజు పుడతాడట యాకోబు సంతానంలో. అందుకే ఫిలిప్పు నతానీయులు పిలిచి ధర్మశాస్త్రంలోను మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయనను మేము కనుగొన్నాము, ఆయన నజరేయుడగు యేసు. హల్లెలూయా. అప్పుడు నతానీయులు, నజరేతులోకి వెళ్ళి మంచిదేమైనా రాగలదా? ఫిలిప్పు, నువ్వు వచ్చామో నాకు చెప్తున్నావు నాకు. సో నజరేతు పట్టణం అది ఎంత పాపముతో ఉన్న పట్టణము, ఎంత అక్రమంతో ఉన్న పట్టణము, ఎంత దుర్మార్గముతో ఉన్న పట్టణము. ఆ కాలంలో నజరేతు పట్టణం గురించి నతానీయులు అంటున్నాడు. సో నజరేతుకి మంచిదేమైనా వస్తుందా అన్నయ్య? పిలుపు ఏం చెప్పలేదు ఆయన. నువ్వు రా, వచ్చి చూడు ఆయనకు, అంతే. వచ్చి నువ్వు ఆయనను చూడను. ఆయన వచ్చాడు, ఆయన నతానీయులు చూద్దామని వచ్చాడు అని చెప్పేశాడు యేసు ప్రభు. ఇతను నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనంది ఏ కపటం లేదు. అప్పుడు నువ్వు ఎలా నన్ను ఎరుగుదువు ప్రభా అని అన్నాడు. ఫిలిప్పు, నిన్ను పిలవక మునిపే నేను నిన్ను చూశాను ఆ అంజూరపు చెట్టు కింద నీవు ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలు రాజువు ప్రభా, నువ్వు దేవుని కుమారుడు ప్రభా, నువ్వు ఇశ్రాయేలు రాజువు ప్రభా అన్నాడు నతానీయులు. అంటే ఇశ్రాయేలును పరిపాలించే రాజువు నీవే. అక్కడ మోయాబు, అక్కడ బిలాము చెప్తున్నాడు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. యాకోబు సంతానంలో ప్రజలను పరిపాలించే ఒక రాజు పుడతాడు. ఆ రాజు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడు ఆయన? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు అని చెప్తున్నాడు ఆయన. ఆ సర్వశక్తిని నేను చూస్తున్నాను, ఆ మహోన్నతుని నేను చూస్తున్నాను, కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఎలా వచ్చాడు ఆయన? సింపుల్గా వచ్చేసాడు ఆయన, అలా సాధారణంగా వచ్చాడు. ఎవరు తెలుసుకోలేకపోయారు. యాకోబులోకి వెళ్ళి ఏలిక అనగా ప్రజలను పరిపాలించే రాజు పుడతాడు యాకోబు సంతానంలోకి వెళ్ళి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు కదా? బిలాము ప్రవక్త మెస్సియా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. శరీరధారి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ప్రస్తుతము అనగా ఈ బిలాము ప్రవక్త చూసినప్పుడు ఆయన శరీరధారి అయిన దేవుడు కాదు, ప్రస్తుతం ఉన్నట్టు కాదంటున్నాడు ఆయన. నేను సర్వశక్తిని మంతుని చూస్తున్నాను నేను, కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కనబడలేడు ఆయన. ఎలా కనిపిస్తున్నాడు? చాలా సింపుల్గా మానవ రూపంలో కనబడుతున్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మాకు దగ్గర లేడు, ఆయన చాలా దూరంలో ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? యాకోబులోకి వెళ్ళి ఏలిక పుట్టునగా యాకోబులోకి వెళ్ళి ప్రజలను పరిపాలించే ఒక రాజు పుట్టును. ఆమె యొద్దకు వచ్చి నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పిన ఆయన కాదా ఈయన? ఆయనే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక లేఖనం చూద్దాం. ఇది ధర్మశాస్త్రం, ఇది కాండం 23వ అధ్యాయం 20వ లేఖనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఇది. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఉంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటికెళ్ళి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. హల్లెలూయా. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. వాక్యం ఉంది కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మను తీసుకొని పోదును. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరైనా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఒక దూతను పంపుతున్నాడు. ఒక దూతను పంపిస్తున్నాడు. మనకి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవాలని. ఎవరి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి? ఈ దూత సముఖములో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. హల్లెలూయా. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. రూపాంతరపు కొండ మీద అదే స్వరం వచ్చింది. యోర్దాను నదిలో బాప్తం తీసుకున్న, బాప్తం యోహానుతో బాప్తం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా అదే స్వరం మాట్లాడింది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధిలో, టప్పగా ఉండడానికి ఆస్కారం లేదు. ప్రజలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభును చాలా 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 ఈజీగా తీసుకుంటున్నారు. ఆయన చాలా ప్రేమగల దేవుడు కదా. నేను ఏ పాపం చేసినా, నేను ఎన్ని అబద్ధాలు ఆడినా, నేను ఎన్ని మోసాలు చేసినా, నేను ఎంత దోషము చేసినా, నేను ఏ విధంగా జీవించినా ఆయన ప్రేమగల దేవుడు. ఆయన నన్ను ఏమీయో చెయ్యడు. బోధించే బోధ కూడా చాలామంది ఇదే విధమైన బోధ బోధిస్తున్నారు. అదే బోధ వాళ్ళు బోధించేదంతా కూడా. యేసు ప్రభు ప్రేమగల దేవుడు, యేసు ప్రభు ప్రేమగల దేవుడు, యేసు ప్రభు ప్రేమగల దేవుడు, యేసు ప్రభు ప్రేమగల దేవుడు, యేసు ప్రభుని పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభుని పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభుని దోషాలు క్షమిస్తాడు, యేసు ప్రభుని తప్పులు క్షమిస్తాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం. ఇంతే, ఇదే బోధ. సంఘాలు తెల్లారలేతే పొద్దుట వరకు ఇదే బోధ బోధిస్తున్నారు. ప్రజలకు ఏమైపోయింది? ఆయన ప్రేమగల దేవుడు కదా, నేను ఎన్ని తప్పులు చేసా క్షమిస్తాడు నా దేవుడు. అయ్యా నన్ను క్షమించను ఆయన యేసయ్యా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలను, ఆయనకు కోపం రేపవద్దు. హల్లెలూయా. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. హల్లెలూయా. మీ అతిక్రమములు ఆయన పరిహరించాడు. ఆయన నేను ఏ పేరైతే కలిగి ఉన్నానో ఆ పేరు ఆయనకున్నది. హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు గురించి మాట్లాడుతాడా? మోషే మెస్సియా గురించి మాట్లాడుతాడు. ఆయన చూడండి, ఎవరి పేరు ఉందట ఆయనకు? నా నామం అనగా నా పేరు ఆయనకున్నది. హల్లెలూయా. ఇదే లేఖనం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ లేఖనం చూడండి. నేను నా తండ్రి నామమున వచ్చినాను, మీరు నన్ను అంగీకరింపరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా తండ్రి నామంలో వచ్చాను అనగా నేను నా తండ్రి పేరు పెట్టుకొని వచ్చాను ఈ లోకానికి, కాబట్టి మీరు నన్ను అంగీకరించారు. హల్లెలూయా. ధర్మశాస్త్రములుగా నిర్గమకాండం 23వ అధ్యాయం 20 లేఖనకి మనం చదువుకుంటూ వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని స్తంభంలోకి వెళ్ళి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. లేదంటే సీనాయి కొండ మీదకి అగ్ని స్తంభంలో దిగొచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నా నామము ఆయనకున్నది. అగ్ని స్తంభమునికి ఏ నామం అయితే ఉందో, పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఉన్న దేవుడు సీనాయి కొండ మీదకి మోషే యొద్దకు అగ్ని స్తంభంలో దిగొచ్చి మాట్లాడుతున్న ఆ దేవుని పేరు ఎవరికి ఇచ్చారట? భూమి మీద మెస్సియా రాబోతున్నాడు, ఆ మెస్సియాకు నా పేరు ఇచ్చానంటున్నాడు ఆయన. నా పేరు ధరించుకొని ఆ మెస్సియా భూమికి రాబోతున్నాడు ఆయన.
హల్లెలూయా. ఈ లేఖనం మెస్సియా గురించి మాట్లాడుతున్నాడు ఆయన మోషే. ఇంకేమంటున్నాడు ఆయన? అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయ్యుందును. ఆయన సన్నిధిలో ఎటువంటి జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యతో నువ్వు ఆటలాడద్దు దేవునితో. ప్రియ సోదరి సోదరుడా, ఆటలాడద్దు నువ్వు. డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో నువ్వు ఆటలాడద్దు ప్రియ సోదరి సోదరుడా. జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్నావంటే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలామంది యేసు ప్రభు నమ్ముకొని మళ్ళీ లోకంలో కలిసిపోతూ అంటారు, లోక సంబంధ క్రియలు చేస్తూ అంటారు. యేసు ప్రభు నమ్ముకొని మందిరానికి రారు, యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థనకు రారు, యేసు ప్రభు నమ్ముకొని సంఘానికి రారు. ఎక్కడికి పోతారు వారు? అలాంటి వాళ్ళ పాపాలు పరిహరించాడు దేవుడు. వారి కోసం నరకము సిద్ధం చేసి పెట్టాడు దేవుడు. దేవుడు నిర్ణయిస్తాడు వారిని. కావచ్చు ప్రియ సోదరి సోదరుడా, వారికి నరకం సిద్ధపరచబడినది. దేవునికి మహిమ. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఆయన. యేసయ్య గురించి కదా ధర్మశాస్త్రం యేసు ప్రభువుని చెప్పడం లేదా? యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. సంగతులను చెప్తాడట యాకోబు. అంత్య దినములో జరగబోయే సంగతులను యాకోబు తన కుమారులకు తెలియజేస్తున్నాడు ఆయన. ఇంచుమించు ఎన్ని 3000 సంవత్సరాలు ఇంచుమించు ఇప్పటికి. ఇక్కడ యాకోబు అంత్య దినములలో జరగబోవు సంగతుల గురించి నేను మీకు తెలియజేస్తాను రండి అని తన 12 మంది కుమారులను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కుదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తినివచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడు ఎవడు? యూదా గురించి. యూదాలోకి వెళ్ళి వస్తున్నది రాజదండం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. అసలు యూదా యాకోబు యొక్క కుమారుడు. యూదాను 11 మంది తక్కిన వాళ్ళు స్తుతించారా? లేదు కదా. ఎవరిని స్తుతించారు? యోసేపు రాజుగా ఉన్నప్పుడు ఆయన తెలియనప్పుడు సాగిలపడ్డారు, ఆయన రాజు కాబట్టి. కానీ యూదాను స్తుతించారా? లేదండి. కానీ ఎవరిని స్తుతించాలి ఈరోజు ఇశ్రాయేలులు? యేసు ప్రభుని స్తుతిస్తున్నారు. అంటే ఈ ప్రవచనము యాకోబు ఎవరిని చూశాడైనా? యూదాలోకలి రాజదండం వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబులో సంతానము ఏలిక పుట్టును. దేవునికి మేము హల్లెలూయా. ఆ ఏలిక ఎవరాట? బిలాము చెప్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నట్టు ఆయన కనబడతలేడు. ఆయన సమీపం ఉన్నప్పుడు ఆయన కనబడతలేడు. ఆయన దేవునికి వందనము కలుగునగాక. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యాకోబు? మెస్సియా గురించి మాట్లాడుతున్నాడు. మెస్సియాను చూపిస్తున్నాడు ఆయన. ఈరోజు ప్రపంచం లోకంలో ప్రతి జనాభా కూడా యేసు ప్రభువును సాగిలపడుతున్నారు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయన నామమును స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైగా హెచ్చించబడిన నామం ప్రభు అయిన యేసు క్రీస్తు నామమైనది. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా గోత్రపు సింహం యేసు ప్రభువైన. హల్లెలూయా. మరి ఈ లేఖనము యాకోబు యేసు క్రీస్తును చూశాడు. ఆయన శరీరధారైన దేవునిగా చూశాడు. ఆయన మెస్సియా ఈ లోకముకు రాబోతున్నాడని చూశాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు,
నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది లేఖనం. స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలగజేసేదను, ఏమైనా కొట్టుదువు, అతడు నిన్ను నీ మెడ మీద కొట్టును. హల్లెలూయా. చదవండి లేఖనం 3వ అధ్యాయం. లేఖనానికి కంజక్షన్ ఉన్నది. మెస్సియా గురించి ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది, మెస్సియా గురించి మోసే చెప్పాడు, మెస్సియా గురించి ప్రవక్తలు చెప్పాడు. హల్లెలూయా. కాండం 3వ అధ్యాయం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమెనగా స్త్రీ సంతానం, అతడి సంతానం కాదు, అతని సంతానం కాదు. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆదాముతో మాట్లాడాడు, ఆదాము అవ్వ మీద పెట్టేశాడు, అవ్వమ్మతో మాట్లాడాడు, అవ్వమ్మ సర్పం మీద పెట్టేసింది. పాపం ఎందుకు చేశారు మీరంటే? అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సర్పముతో మాట్లాడుతున్నాడు ఆయన. 13వ లేఖనంలో అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నన్ను నా తింటినానెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున అన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావాట. డైరెక్ట్ శాపమే, ఇంకా మాట్లాడలేం లేదు. అక్కడ సర్పముతోటి ముచ్చటేం పెడతలేడు దేవుడు, డైరెక్ట్ చెప్పించేశాడు దాన్ని. భూమితో పొట్టతో పాకే జీవి సర్పము కాదు, మాట్లాడే జీవి. అవ్వమ్మతో మాట్లాడింది సర్పం, వాడు మాట్లాడాడు అవ్వమ్మతోటి. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట దేవుడు చెప్పిన వెంటనే ఆ మాట్లాడే జీవి, ఆ మాట్లాడే సర్పము ఏమైపోయాడు? వాడు మన్ను తినడానికి పాకడం అయిపోయాడు. వాడు పొట్టతో పాకుండా పోవడం ప్రారంభించాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు. యాకోబు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆదికాండంలో? నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల అంటే ఇదంతా తలనే, అవునా కదా? మెడను పట్టేశాడు దాన్ని. అందుకే ఎవడన్నా పామును కొట్టాలంటే నడుము మీద కొట్టాడు వాడు, అవునా కదా? తల మీద వేసి దెబ్బ కొడితే కదా దెబ్బ తగ్గుతుంది. అది నడుము మీద కొట్టినా తోక మీద కొట్టినా మళ్ళీ ఉరకొత్త అంటుంది. అది ఏం చేశాడు? వాడిని తలను చిత్తగొట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సర్పం యొక్క తలను చిత్తగొట్టేశాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, అది నిన్ను తల మీద కొట్టును అది అన్నది ఇక్కడ తెలుగులో. కింద ఏమున్నది? ఫుట్ నోట్ నంబర్ 1 ఉన్నది. చూడండి జాగ్రత్తగా. అది కాదు, ఆయన నిన్ను తల మీద కొట్టును. హల్లెలూయా. ఆయన ఎవరాయన? స్త్రీ సంతానంగా పుట్టే ఆయన. మానవ సంతానం అనకూడదు యేసయ్యను. హీ వాజ్ నాట్ ఏ హ్యూమన్ సీడ్, ఏ సీడ్ ఆఫ్ ఉమెన్. హ్యూమన్ కాదు, ఉమెన్, స్త్రీ సంతానం. అందుకే తెలుగులో అది కాదు అక్కడ. ఆయన ఎవరైనా మెస్సయ్య. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ చెప్పిన సంఘటన యాకోబు ఇక్కడ చెప్తున్నాడు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. హల్లెలూయా. దేవునికి మేము ఎవరి ముందు సాగిలపడుతున్నారు? ప్రపంచమంతా యేసయ్య ముందు సాగిలపడి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. యాకోబు ఎవరిని చూశాడైనా? శరీరధారైన మెస్సియాను చూశాడు. బిలాము ఎవరిని చూశాడు? శరీరధారైన మెస్సియాను చూశాడు. మోసే ఎవరిని చూశాడు? శరీరధారైన మెస్సియాను చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రములో చెప్తున్నది ఎవరి గురించి? శరీరధారైన మెస్సియా గురించి. మోసే చెప్పాడు. ఇక్కడ మోసే ఏమని చెప్తున్నాడు చూడండి. మోసే కూడా ఉపదేశకాండము 18వ అధ్యాయము 16, 19.
గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక. కరెక్ట్గా చదవాలి లేఖనాన్ని. ఇప్పటి వరకు ఎట్లా కనిపించాడు దేవుడు మోషేకు? స్తంభంలో కనిపించాడు దేవుడు. హల్లెలూయా, అవునా కదా? అంతేనండి. అప్పటి వరకు ఎట్లా కనిపించాడు దేవుడు? పగడు మేఘస్తంభంలో కనిపించాడు మోషేకు, రాత్రిపుల అగ్నిస్తంభంలో కనిపించాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు మోషే? ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడుగువాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. మోసే తర్వాత దేవుడు అగ్నిస్తంభంగా లేడు, ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు మోసే? శరీరధారైన దేవుని చూస్తున్నాడు ఆయన. అంతేనా కదా? నా వంటి ప్రవక్తను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పటి వరకు మోసేకు దేవుడు అగ్నిస్తంభంలో కనిపించాడు రాత్రిపూట, పగలిపూట మేఘస్తంభంలో కనిపించాడు దేవుడు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ మోసే? ఇక మీదట ఈ గొప్ప అగ్ని ఇక నాకు కనబడకుండును గాక. ఎందుకంటే ఇక ఆయన నెక్స్ట్ రూపం ఏ విధంగా రాబోతున్నాడు? ఆయన శరీరధారిగా రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. రూపాంతర కొండ మీద చూశాడు కదా ఆయనను. ఎట్లా చూసిండు ఆయనను? అగ్నిగా కానీ చూశాడా మోసే? ఏలియా అగ్నిగా చూశాడా? యేసు ప్రభును శరీరము ధరించుకున్న యేసయ్యను చూశాడు మోసే. హల్లెలూయా. అంతేనండి, అవునా కదా? కనబడకుండాను గాక నీ దేవుడైన యెహోవా నీవు అడుగు వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచదను. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాని గురించి విచారణ చేయుదును. దేవుని యొక్క మాటలన్నీ ఎవరి దగ్గర పెడతాడట ఆయన? మోసే లాంటి ప్రవక్త. ఎందుకు మోసే లాంటి ప్రవక్త అంటున్నాడు? ఏంటిది మోసేలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మాట మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి. ఆయన మాట మాట్లాడితే సృష్టి జరిగింది, జరగలేదా? జోరీగలు వచ్చునుగాక అన్నాడు, జోరీగలు వచ్చేసినాయి. మిడతలు వచ్చునుగాక అన్నాడు, మిడతలు వచ్చేసినాయి. కప్పలు వచ్చునుగాక అన్నాడు, కప్పలు వచ్చేసినాయి. నీళ్లు రక్తంగా మార్చబడినగాక అన్నాడు, నీళ్లు రక్తంగా మార్చబడింది. ఇశ్రాయేలు గుడారంలో వెలుగును, ఐగుప్తుల ఇళ్లలో చీకటి ఉండునుగాక అన్నాడు, చీకటి ఉన్నది. ఐగుప్తులో జ్యేష్ఠ సంతానం అన్నీ సంహార దూత చేత సంహరించబడినగాక అన్నాడు, సంహార దూత వచ్చాడు, సంహరించవచ్చాడు. ఈ వాజ్ ద స్పోకన్ వర్డ్. ఆయన పలకబడిన మాట అయినాడు ఆ దినముకు, ఆ దినముకు, మోసే దినముకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చెప్తే అద్భుతాలు జరిగినాయి. మరి ఈయన లాంటి ప్రవక్తనే రావాలి కదా, అంతేనా కదా? అవునా అండి? ఎవలాంటి ప్రవక్త రావాలి? మోసే లాంటి ప్రవక్తనే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు? నీ వంటి ప్రవక్తను వారి కొరకు వారి సంతానంలోనే పుట్టిస్తాను నేను. అతని నా మాటలు అతని నోట ఉంచదను. అతడు నా గురించి మాట్లాడిన మాటలు ఎవరైతే వినరో వాటి నిమిత్తము వారిని విచారణ చేస్తానన్నాడు ఆయన. నిర్గమకాండం అతని మాట వినవలను, అతనికి కోపము రేపవద్దు, నా నామం అతనికి ఉన్నది. హల్లెలూయా. మెస్సియా కాదు ఆయన? మెస్సియా గురించి ధర్మశాస్త్రం చెప్పడం లేదా? మెస్సియా గురించి ఆదికాండం చెప్పడం లేదా? మెస్సియా గురించి లేఖనాలు చెప్పడం లేదా? మెస్సియా గురించి ప్రవక్తలు చెప్పటం లేదా? చాలా ఉన్నాయి లేఖనాలు మెస్సియా గురించి పాత నిబంధన గ్రంథంలో. రవిలో అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలి? యేసు ప్రభు ప్రేమించే దేవుడు, యేసు ప్రభు నీ పాపాలు క్షమించే దేవుడు, యేసు ప్రభు నిన్ను దీవించే దేవుడు, నీకు రోగం వస్తే యేసే స్వస్థపరిచే దేవుడు. చాలు. ఇక నాకు రోగం వచ్చింది, యేసు ప్రభు నమ్ముకున్న ప్రభు నన్ను బాగు చేయి,
యేసయ్యా నేను పాపిని, నా పాపలు క్షమించు. ఇది ఎట్లా ఉన్నదంటే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, ఒక పందిని తీసుకొచ్చి మంచిగా తెల్లగా అడిగినట. పంది స్వభావం ఏంటిది? ఎక్కడుంటుంది పంది? బురదలోనేనా? కానీ ఒక ఆయన పోయిండట, ఇది చాలా బురదలో ఉన్నది, పాపం ఒళ్ళంతా బురద ఉన్నది, దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి మంచిగా సబ్బు పెట్టి మంచిగా కడిగి మంచిగా అత్తరు వేసి మంచి సెంట్ వేసి మంచి సుగంధ ద్రవ్యాలు పోసి మంచి బట్టలు వేసి నేను మంచిగా నడిపించుకుంటూ పోతాను అనుకున్నాడట. ఎవరు? ఒక ఆయన పోయి పందిని తీసుకొచ్చిండు, మంచిగా శుభ్రంగా కడిగిండు, మంచి తెల్లటి బట్టలు వేసిండు, మంచి స్ప్రేలు కొట్టిండు, సుగంధ ద్రవ్యాలు పూసిండు. ఈయన పంది నడుచుకొని మంచి వాసన వస్తుంది, ఇక చక్కటి వాసన వస్తుంది. కొంత దూరం పోయింది, పోయేసరికి పందికి ఏం కనబడ్డది? ఎటు చూసే బురద కనబడ్డది. కథం చేతుల కళ్ళు దక్కున తెంపుకున్నది, ఉరికిపోయి బురదలు బుయ్యని మొత్తం పండిపోయింది. అది పండిపోయి వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి ఈయన ముట్టుకుంటాడు కానీ. క్రైస్తవుల పరిస్థితి అలా ఉన్నదండి ఈరోజు. మీ విలువైన ముత్యములను పందుల ముందు వెయ్యకు అన్నాడు దేవుడు. హల్లెలూయా, అవునా కదా? అంతేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆపిల్ చెట్టు కింద ఉన్న పందులంట క్రైస్తవులు. పండు తినదు కదా, తింటదా పంది? తినదు. అది మంచి చక్కటి ఫలములు ఇస్తాడు దేవుడు. క్రైస్తవులేని దేవుని నమ్మామంటారు. ఈ 4 కావాలి. యేసు ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. 4. ఎవడు బోధించినా గదే బోధిస్తాడు. వాడు సభలు పెట్టి 3000 మంది వచ్చినా గదే బోధుంటేవాంది, 4000 మంది వచ్చినా గదే బోధుంటేవాంది. ఎవరన్నా మాలంటోళ్ళు సత్యం చెప్తే, వర్తమానం సత్యం చెప్తే ప్రజలు ఏమంటారు? అబ్బో ఇది చాలా కఠినంగా ఉన్నది బోధ, బోధ చాలా కఠినంగా ఉన్నది. బోధ కాదు మాకు కావాల్సింది, ప్రేమించే బోధ కావాలి, మాకు బోధ కావాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేసే బోధ కావాలి, మమ్మల్ని సంతోషపెట్టే బోధ కావాలి, మమ్మల్ని ఆనందపరిచే బోధ కావాలి, మమ్మల్ని నవ్వించే బోధ కావాలి, మాకు పిట్టకథలు చెప్పే బోధ కావాలి, ఈ బోధ కావాలి. అందుకే పౌలు ఏమంటే, ప్రజలు దురద చెవులు గలవారై సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చెను అన్నాడు ఆయన. కానీ నా కుమారుడా తిమోతి, నువ్వు వాక్యమును బోధించుము, ఖండించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ద్వారా ఖండించాలి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి, వాక్యం ద్వారా హెచ్చరించాలి, వాక్యం ద్వారా ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధంగా ఉంటాం మేము. సాయంత్రం 5 అయింది 6 అయింది అంటే ఇక వాడిని పానం లాగుతూనే ఉంటుంది. వాడిని షాపుకి పోవాలి వాడు. గుట్కా కొంతమంది చర్చిలోకి వస్తా అంటే బయట పోయి తూ 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 అని గుట్కా ఉంచి నల్లగడపై నీళ్ళు కడుకొని అని నుంచి మన వాసన వస్తుందని సోంపు బుట్లం వేసుకొని వస్తారు చుట్టూ ఉన్నారు. చర్చి కదా, చర్చిలలో పోయి గుట్కాలు తినద్దు. పాన్ తినేటోడు, సిగరెట్ తాగుతాడు బయట పోయి, సిగరెట్ తాగుతాడు బయట పోయి. ఏంటిది? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాట జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాట. ఆయన శరీరధారైన దేవునిగా రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట వినకపోతే నేను విచారణ చేస్తాను, నిన్ను తీర్పు దినంలోకి వస్తాను. ఒక్క పాయింట్లో కూడా నువ్వు తప్పిపోయినా ప్రియ సోదరుడా, నిన్ను తీసుకొని పోయి కాళ్ళ చేతులు కట్టేసి నరకలు ఇస్తాడు యేసయ్య. వారి సహోదరుల్లో ఉండే నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచేదను. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? ఆయన యేసుప్రభు, నేను మాట్లాడే మాటలు నావి కావో తండ్రి నాయందుండి మాట్లాడుతున్నాడు, నేను చెయ్యి క్రియలు నావి కావో తండ్రి నాయందుండి క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇదే మోసే చెప్తున్న మాటలే. సరే, ఇక్కడ పిలుపుని పిలిచేంత వరకు ఏమైనా అద్భుతాలు చేసిండా దేవుడు? యేసుప్రభు ఒక్క అద్భుతం చేయలేదు, మిరాకిల్ కూడా చేయలేదు. కానీ నతానియేలు యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచేశాడు. అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతడు వారితో చెప్పును. ఏమైతే చెప్పాలని దేవుడు అనుకున్నాడో ఆ మాటలని యేసుక్రీస్తు రూపంలో వచ్చి
మెస్సియాగా వచ్చి అనగా శరీరధారైన దేవునిగా వచ్చి ఆయన చెప్తాడు. ఆయన నేను ఏం చెప్పాలనుకున్నాను ఇశ్రాయేలుకు అవన్నీ నేను చెప్తాను నేను అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు యేసు ప్రభువులో ఉండి? మోషేతో ఏ దేవుడైతే ఉన్నాడో, అవునండి, ఇక అగ్ని స్తంభముగా ఉండడట ఆయన, అంతేనా? అవునా కదా? ఈ గొప్ప వెలుగు నేను ఇక చూడండి నేను, ఎందుకంటే ఆయన ఎలా రాబోతున్నాడైనా, నేను ఎలా శరీరధారి అయినానో, నేను ఎలా రక్తమాంసములు కలిగి ఉన్నానో ఆ రక్తమాంసములు కలిగి ఒక మానవ రూపంలో ఆయన పుట్టబోతున్నాడు. భూమి మీద స్త్రీ సంతానంగా పుట్టబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మెస్సియాగా రాబోతున్నాడుగా, శరీరధారి అయిన దేవుడు, అభిషేకించబడిన దేవునిగా ఆయన భూమినికి రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన మాట జాగ్రత్తగా వినాలి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒకవేళ ఆయన మాట వినకపోతే నిన్ను విచారణలో తీసుకుంటానగా. విచారణ అంటే ఏంటిది? తీర్పులోకి, అంతేనా కదా? నిన్ను తీర్పులో తీసుకుంటా నేను. మరి ఏమాత్రం తప్పిపోయినా నువ్వు ఎక్కడ పోతావు నువ్వు? హల్లెలూయా. క్రైస్తవులు ఎడబాలిగా, ఎక్కడ పోవాలి క్రైస్తవులు? నరకానికే కదా. అది ఎన్ని సంవత్సరాల్లో మనకు తెలియదు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు నా నామమున చెప్పు, నా మాటలు వినని వానిని దాన్ని గురించి విచారణ చేసేదను. ఇలాంటి ప్రవక్త యేసు ప్రభు వచ్చాడు, మాట చెప్పాడు. యాయిరు కుమార్తెను లేమాట లేచి కూర్చున్నాడు. ఒక విధురాలి కుమారుని లే బాబు అంటే లేచి కూర్చున్నాడు. లాజరు దగ్గరికి వచ్చి లాజరం వేసిన వెంటనే లేచి వచ్చాడు. అవునా? జీవం ఇచ్చిన జీవంగా చూపించాడు ఆయన. ఇక ప్రకృతి ఆయన కనుసన్నలో ఉన్నది, ఆయన దాన్ని కూడా చూపించాలి కదా. ఆయన చూపించాలి వద్దా? ఆయన గాలి, తుఫాను, సముద్రం ఉప్పొంగుతానే. తుఫాను ప్రచండమైన గాలి, సముద్రం అలలతో ఉప్పొంగుతున్నది. ఈయన పోయి ఓడ ఆమరణ పడుకున్నాడు. ఆయన మొత్తం నీళ్ళని ఎత్తిపోస్తాను, అయినా తుఫాను అవుతలేదు, గాలి అవుతలేదు, సముద్రం అవుతలేదు, అల్లకల్లోలమవుతున్నది. ఒక శిష్యుడు వేండు పోయి, బోధకుడా నేను నశించిపోతున్నా, నీకేం చింత లేదా? ఏం మాట్లాడలేదు ఆయన. ఏమైంది బాబు అని అడగలే. తెలియదు ఆయనకు. ఆయనే ఉన్నాడు కదా, అవునా కదా? నీ కుటుంబంలో యేసయ్యనే ఉంటే, అల్లా కల్లోలమైన యేసయ్య నీ కుటుంబంలో ఉంటే ఆయన ఒక మాట చెప్తే అయిపోతుంది అది. హల్లెలూయా. కానీ యేసయ్య ఉన్నాడా నీ కుటుంబంలో? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఉంటాడా? ఉన్నాడా యేసయ్య? ఉండడు. క్రైస్తవుల ఇళ్ళల్లో యేసయ్య ఉండడు. యేసు క్రీస్తు ఈ గృహంకు అధిపతిని పెట్టుకుంటారు, కానీ ఆ గృహానికి యేసు ప్రభు అధిపతిగా ఉండడు. సాతానుగాడు అధిపతిగా ఉంటాడు ఆ గృహానికి. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఎందుకంటే ఆయనకు ఆ స్థానం ఇవ్వరు. ఈయన లేచాడు, ఓడ అంచున కాలు పెట్టాడు, నిమ్మలముగా ఉండి అన్నాడు ఆయన. బీ కామ్ చెప్పేశాడు యేసయ్య. తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలముగా ఉన్నది. ఈయన శిష్యులు చూసి ఈయన ఎవరు? ఈయన మాట చెప్పిన వెంటనే సముద్రము, గాలి, తుఫాను ఈయనకు లోబడుచున్నవే. ఆశ్చర్యపోయారు. ఎవరికి లోబడాలి? సృష్టికర్తకే సృష్టి లోబడుతుంది తప్ప వేరే వారికి సృష్టి నీలాంటి నాలాంటి ఒక ఆర్డినరీ పర్సన్స్కి లోబడదు సృష్టి. ఈయన ఎవరైనారు? సృష్టికర్త అయినాడు ఆయన. ఈ గాలికి నేను సృష్టికర్తను, ఈ తుఫానుకు నేను సృష్టికర్తను, ఈ సముద్రము నేను సృష్టికర్తను, ఈ పంచభూతంలో నేను సృష్టికర్తను, సమస్త సృష్టికి నేను సృష్టికర్తను. హల్లెలూయా. చూపించేశాడు ఆయన. ఇంకో దగ్గర ఆకలి కొన్నాడు, అంజూరపు చెట్టును చూశాడు. అది అంజూరపు పళ్ళు వచ్చే కాలం కాదు. దగ్గర పోయి చూశాడు, పచ్చగా ఉన్నది. క్రైస్తవులు పచ్చగా ఉంటారు, బాగా డబ్బు ఉంటుంది, కోట్ల డబ్బు ఉంటాయి, లక్షల డబ్బులు ఉంటాయి, వేల జీతాలు వస్తాయి నెలకు, పచ్చగా ఉంటారు. కానీ పొలంలో ఉంటాయా? ఉంటాయా అండి?
పచ్చగా ఉన్న చెట్టు, చాలా పచ్చగా ఉన్నది. అది పోయిండు, దాన్ని చూశాడు. ఏమన్నా ఈయన ఆకలి ఉన్నాడు యేసయ్య. పోయి దాన్ని చూశాడు. చూసేసరికి అక్కడ ఒక్క పండు కూడా లేదు. ఏమన్నాడు? ఇక మీదట నీ ఫలములు ఎవడూ తినకుండును గాక అన్నాడు ఆయన. పోయాడు, సువార్త ప్రకటించాడు. తిరిగి వస్తూ ఉంటే పేతురు చూసి అంటున్నాడు, ప్రభు ఎదుగో ప్రభా, ఉదయమున నీవు శపించిన చెట్టు వేళ్ళు మొదలుకొని చివరి వరకు ఎండిపోయినది. లోకి యేసయ్య జీవాన్ని తీసేశాడు. ఎక్కడికి తీసేశాడు? వేర్లకెళ్ళి కూడా జీవాన్ని తీసేసాడు ఆయన. అంటే ఏం చూపిస్తున్నాడు ఆయన? ఈ వృక్షములకు జీవం ఇచ్చేవాడిని నేనే, ఈ వృక్షంలోకెళ్ళి జీవాన్ని తీసేసేది కూడా నేనే. అందుకే పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చాలా పచ్చగా ఉంటారు, చాలా డబ్బు ఉంటాయి వారి దగ్గర, బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఫుల్ లగ్జరీ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఫలాలు ఉంటాయా అంటే ఫలములు ఉంటాయి వాళ్ళ జీవితంలో. పేరుకు మాత్రమే క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం మేమంటారు వాళ్ళు. ఫలాలు ఉన్నాయి. ఏమంటాడు ఆయన? ఇక మీదట నీ ఫలము ఎవడు తినకుండునుగా కంటే వేర్ల కాడ నీ కుటుంబం పోవాలిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా వంటి ప్రవక్తను అన్నాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం అయిపోయింది, మోషే చెప్పింది. ఇంకెవరు చూడాలా? ప్రవక్తల లేఖనములు. ప్రవక్తలు చెప్పారు కదా. హల్లెలూయా. చెప్పలేదా ప్రవక్తలు? మనందరూ తెలుసు. ఇక యెషయా గ్రంథంలోకి వస్తే డైరెక్ట్ మనము యేసు ప్రభు చెప్పలేదా ప్రవక్తలల్లా? సారీ, క్షమించాలి, దావీదు చెప్పలేదా? 16వ అధ్యాయంలో చూడండి సార్. దావీదు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎవరైనా ఆ పరిశుద్ధుడు ఎవరు? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఈ పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభు కాదా? కుళ్ళిపోయింది ఆయన శరీరం, ఆయన పాతాళంలో పోయిండు. ఆయన పోయిండు అండి. కానీ ఈ వర్తమానం నమ్మని క్రైస్తవులు పాతాళంలో పోతారు. ఈ వర్తమానం నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానికి లోబడి జీవించని వాళ్ళు కూడా నరకానికి పోతారు. మనం కూడా ఈ మెసేజ్ నమ్మి మెసేజ్ ప్రకారము జీవించని వారు, వాక్యానుసారంగా జీవించని వారు కూడా ఎక్కడికి పోతారయ్యా అని అంటే వారు కూడా నరకానికే. నువ్వు మెసేజ్ నమ్మినంత మాత్రాన, వర్తమానం నమ్మినంత మాత్రాన, వర్తమాన సంఘానికి పోయినంత మాత్రాన నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నా ఇష్టానుసారం నేను జీవిస్తే నేనైనా నరకానికే, నువ్వైనా నరకానికే, ఎవరైనా నరకానికే పోవాల్సిందే. యేసయ్య పాతాళంలో పోలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన కుళ్ళిపోలేదు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రవక్తగా చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. 7:14. కాబట్టి ఒక సూచక్రియ చేయాలి, మీరు అడగండి అంటాడు ఆయన దేవుడు. ఎక్కడికి వెళ్ళి ఉన్నదంటే, యెహోవా ఇంకను అహాజునకు ఇలా సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా, అతడండి ఎవరు? యెషయా ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడు? దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదను కొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఫోటో నంబర్ 2 ఉన్నది అక్కడ. దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటే ఏదైనా సూచన అడగండి అయ్యా దేవుని దగ్గరికి వెళ్ళి. అహాజు రాజమండి ఏం అడగను, దేవుని శోధించనయ్యా అంటుండే ఆయన. సరే, ప్రభు తానే ఒక మీకు సూచన చూపిస్తాడు. ఆయన ఏంటనగా కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దేవుడు? కన్యక ఎవరు? ఏ కన్యక గర్భం ధరించింది?
ఏ కన్యక కుమారుని కన్నది? మరి కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టిందా? 700 సంవత్సరాల తర్వాత, యెషయా ప్రవక్త 700 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలు దేశంలో యూదయ ప్రాంతంలో మరియా అనే ఒక కన్యక యోసేపుకు ప్రదానము చేయబడి ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు దావీదు వంశములో, దావీదు గోత్రంలో, యూదా వంశములో, యూదా గోత్రంలో వంశంలోకి వస్తున్నాడు. ఆయన యూదాలోకి ఏలిక వచ్చును, యూదాలోకి రాజదండము వచ్చును. లేఖనాలు మనం చూసుకుంటూ వచ్చాం. మనం అవన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి? మెస్సియా గురించి చెప్తున్నాయి. కాబట్టి కన్యక గర్భం ధరించింది, ఇక యోసేపుకు ప్రదానం చేయబడింది. యోసేపు యూదా గోత్రస్తుడు కాబట్టి, దావీదు వంశస్థుడు కాబట్టి, దావీదు కూడా యూదా గోత్ర వ్యక్తి కాబట్టి దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈయన నీతిమంతుడు యోసేపు. వారు ఇంకా ఏకము కాలేదు, వివాహము కాలేదు, వివాహమై వారు కాపురం చేయలేదు. వారు ఇప్పుడే నా భార్య, నాకు ప్రధానంగా చేయబడిన భార్య మరియా గర్భం ధరించింది. ఆమెను అవమానపరచను నేను, ఆమె పరువు దియ్యను నేను, ఆమెను ఇబ్బంది పెట్టాను నేను, ఆమెకు చెడ్డ పేరు తీసుకురాను నేను అని తనలో తాను అనుకొని రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడు ఆయన. అవునండి. ఈ ఆలోచన వచ్చేంత వరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే యోసేపుకి ఆలోచన వచ్చిందో ఇమీడియట్లీ దేవుడు తన దూతను పంపించేశాడు. ఎవరా దూత? గాబ్రియేల్ అనే దూత వచ్చి యోసేపుతో ఏమంటాడు? దావీదు కుమారుడైన యోసేపు, నీకు ప్రధానముగా చేయబడిన మరియాను విడనాడకము. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి యేసు అను పేరు పెట్టబడను. తన ప్రజలను వారి పాపములకెళ్ళి ఆయన రక్షించింది కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇమ్మానుయేలని పేరిటివేంది? యెషయా చెప్పాడు కదా, ఇక్కడ ప్రవక్త ఇమ్మానుయేలని పేరు పెడతాడన్నాడు కదా. కానీ ఆయనే అర్థం చెప్పిండు, దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన శరీరధారి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అండి. అవునా కదా? ఇప్పుడు పుట్టిండు ఆయన. ఆయన ఇమ్మానుయేలుగా వచ్చేసాడు, అనగా మనతో ఉండే దేవుడు. యేసు ప్రభు మనతో ఉండే దేవుడు. ఆయన మనలో ఉండే దేవుడు. ఆయన ఇప్పుడు ఈ లేఖనం ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి రాయబడింది. అందుకే ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పిరో, ప్రవక్తలు చెప్పిన ఇంకా ఉన్నాయి. మీకాలో చూడాలని, ఇంకా హబకుకులో చూడాలి, ఇంకా ఎజ్కేల్లో చూడాలి, ఇంకా మలాకిలో చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం ఎక్కువైపోతుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేల్. హల్లెలూయా. దేవుడు మనకు తోడైనాడు. ఇప్పుడు స్త్రీ సంతానం వస్తున్నాడు ఆయన ఈ లోకానికి. ఎవరైనా మెస్సియా. పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు ఆయన. కానీ వాస్తవానికి యేసు ప్రభు ఎవరట? ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నా మెస్సియా అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనతో ఉండే దేవుడు యేసు ప్రభు, మనలో ఉండే దేవుడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనాలన్నీ ఎవరిని చెప్తున్నాయి? యేసు ప్రభుని చెప్తున్నాయి, యేసు ప్రభుని చూపిస్తున్నాయి. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు ఒక వర్తమానంలో, బైబిల్ వాక్యం చదివితే ప్రతి లేఖనంలో యేసు ప్రభుని కనిపించాలి. వాక్యం దేవుడైనాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదురున్న వాక్యము దేవుడైనను. ఆ వాక్యం అనగా ఆది యందున్న ఆ వాక్యమే, దేవుని ఎదురున్న ఆ వాక్యమే, దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆది యందున్న ఆ వాక్యము, దేవుని ఎదురున్న ఆ వాక్యము, దేవుడైన ఆ వాక్యం ఎవరు? శరీరము ధరించుకొని. ఎవరా శరీరానికి ఉన్న పేరు? ప్రభువైన యేసు క్రీస్తు. క్రీస్తు. ఇప్పుడు ఈ పేరు ఎవరిది?
మోషే ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన మోషేతో మాట్లాడిన దేవుడు ఏమంటున్నాడు? నా పేరు ఆయనకున్నది, హల్లెలూయా. నిర్గమకాండంలో చెప్తున్నాడు ఆయన, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాడు ఆయన, హల్లెలూయా. నా పేరు ఆయనకి ఇచ్చాను నేను. ఏంటిది? ప్రభువైన యేసు క్రీస్తు అనే పేరు ఎవరిది అనగా ఈ సృష్టిని చేసిన దేవుంది, ఆది కాండంలో ఉన్న దేవుంది, అబ్రాహాముతో మాట్లాడిన దేవుంది, మోషేతో మాట్లాడిన దేవుంది, యాకోబుతో మాట్లాడిన దేవుంది, యోసేపుతో మాట్లాడిన దేవుంది, దావీదుతో మాట్లాడిన దేవుంది, ఇక బిలాముతో మాట్లాడిన దేవుంది, ఇక యెహోషువతో మాట్లాడిన దేవుంది, ఇక యెషయాతో మాట్లాడిన దేవుంది. ఏ దేవుడైతే పాత నిబంధన గ్రంథములు ఉన్నాడో ఆ దేవుని పేరు ప్రభువైన యేసు క్రీస్తు అయినది. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.